సో మన బ్రైట్నెస్ మూలంగా మనకి లైట్స్ ఉన్న మూలంగా మనకి స్క్రీన్ సరిగా కనిపించట్లేదు కదా. సో మనం లైట్స్ ఆఫ్ చేస్తే కనుక యూ కెన్ సీ ద ఇది. మీరు చూస్తే ఇవి అంతా కూడా మామూలు రెగ్యులర్ స్విచెస్ కాకుండా ఆటోమేషన్లో ఉన్న స్విచెస్ అనమాట. సో టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది ఈ స్విచెస్. ఇప్పుడు అందరూ రెగ్యులర్ స్విచెస్ ఎవరు వాడట్లేదు, ట్రెడిషనల్ ఎక్కువ టచ్ స్క్రీన్ అంతా కూడా ఫోన్స్ కానించి అన్ని టచ్ స్క్రీన్స్ అయ్యింది కదా. ఆ చేంజ్లో అందరూ కూడా ఇట్లాంటి స్విచెస్ వాడుతున్నారు. ఓకే ఓకే, ఆల్మోస్ట్ లైక్ మినీ థియేటర్ ఇంకా. యా, సో ఇంకా మొత్తం లైట్స్ అన్ని ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని కూడా తీసేస్తే అప్పుడు దాన్ని క్లియర్గా అనమాట. సో అందుకని మనకి మినీ థియేటర్ ఫీల్ లోనే ఉంది కంప్లీట్ ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే నేను బ్యాక్ ఇంకా టీవీ ఇవ్వలేదు, జస్ట్ ఆర్ట్ పీస్. డోంట్ సీ ద కన్సీల్డ్ స్క్రీన్ కాబట్టి వెన్ యూ సీ టీవీ లేదని అడుగుతారు అందరూ. బట్ యా, అక్కడ మనకి టీవీ సెటప్ ఉంది అండ్ ఇక్కడ చూసుకోవాలి అంటే మనం ఇది డౌన్ చేయొచ్చు, లేదంటే హ్యాపీగా అది మనకి పైకి వెళ్ళిపోతుంది. అండ్ మ్యామ్ అసలు అలానే ఆ ఆర్ట్ పీస్ చాలా బాగుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి అది స్క్రీన్ పైకి వెళ్ళంగానే దట్స్ సో బ్యూటిఫుల్ అది. యా, యాక్చువల్లీ నేను చెప్పాను కదా టీవీ అనేది మనకి రూమ్లో ఇవ్వలేదు. అది యాక్చువల్గా టీవీకి ఇచ్చిన బ్యాక్ డ్రాప్ అనమాట. అది మనం టీవీ వద్దు అనుకుని హోమ్ థియేటర్ కాన్సెప్ట్లో తీసుకునేటప్పటికి దాంట్లో వైరింగ్ అయితే ఉంది, ఎప్పుడైనా కావాలన్నా టీవీ పెట్టుకోవడానికి. సో దీనికోసం అని చెప్పి అక్కడ ఒక ఆర్ట్ పీస్ లాగా వెనకాల వైరింగ్ అదంతా చేయడానికి ఒక ఆర్ట్ పీస్ని అక్కడ పెట్టాం. దెన్ యూ సీ దట్ వై ఐ హ్యావ్ దిస్ థింగ్ అనేది ఇంకొక ఇది కూడా ఉంది.